నారాయణ స్వామిపై హోంమంత్రి అనిత వంగలపూడి తీవ్ర విమర్శలు చేశారు. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు అని ఆమె వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ పేరును ఉపయోగిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిత ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎవరో నిప్పంటిస్తే దానిపై స్పందించాల్సిన సమయంలో రాజకీయాలే మాట్లాడుతున్నారని నారాయణ స్వామిపై ఆమె విరుచుకుపడ్డారు. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎలాంటి వారి మీద అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాలు ఉపయోగించుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి, మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే తెలంగాణ అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. పెట్టిన తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా రొమ్ము గుద్దే మనుషులు ఉంటే వాళ్ళని మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చేయం.